మెగాస్టార్ చిరంజీవి అందాల నటి స్వర్గీయ దేవకన్య శ్రీదేవి నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా కానీ తక్కువే అన్నమాట. ఈ సినిమా ఒక సినిమా అనే దానికన్నా ఒక కళాఖండం, ఒక అద్భుతమైన కళాఖండం అని చెప్పుకోవచ్చండి. 1990లో ఈ చిత్రం వచ్చిందనమాట. ఇప్పటికు ఈ చిత్రం వచ్చి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అంటే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే 1990 మే 9వ తారీఖున ఈ సినిమా విడుదలైందనమాట. అయితే ఇక్కడ మనం ఈ సినిమా గురించి చెప్పేదానికన్నా, ఈ సినిమా గురించి తర్వాత చెప్పుకుందాం లేదు కానీ, ఈ సినిమా గురించి చెప్పేదానికన్నా అసలు ఈ కథ అనేది ఎలాగ పుట్టిందో మనం ఒకసారి మాట్లాడుకోవాలన్నమాట. చాలామందికి తెలియని విశేషం ఏంటంటే, ఈ సినిమాలో ఒక మంచి మలుపు అనేది ఉంటుందండి. అంటే ఈ కథను మొత్తం కూడా అప్పటిదాకా వేరే విధంగా నడిచే కథ ఒక చిన్న మలుపుతోని ఈ కథ మొత్తం నడిచిద్ది అనమాట. అదేంటంటే దేవకన్య, ఇంద్రుడి కూతురు ఇంద్రజ దేవకన్య ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి మానస సరోవరానికి తన కొంతమంది ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడ ఆమె అంగుళికం అనేది పోగొట్టుకుంటుంది అనమాట. ఇది ఈ కథ. కానీ ఇలాంటి కథే ఇంకొక సినిమాకు ఉందన్న సంగతి చాలామందికి తెలియదు అనమాట. అది ఏ సినిమా అంటే నందమూరి తారక రామారావు గారు నటించిన జగదేక వీరుడి కథ అన్నమాట. ఈ సినిమాలో కథ కూడా ఇలాంటి కథతోని సృష్టించబడిందనమాట. ఇంద్రుడి కూతురు ఇంద్రజ కొంతమంది ఆమె స్నేహితులతోని స్వర్గం నుంచి ఈ లోకానికి దిగివచ్చి ఆమె స్నేహితులతోని జలకాలు ఆడే సమయంలో అక్కడ అంటే అదే బాటలో వస్తున్న ఎన్టీ రామారావు గారు వాళ్ళను చూస్తారండి. వాళ్ళను చూసిన తర్వాత అతను వాళ్ళని ఆట పట్టిద్దామన్న ఉద్దేశంతో ఆమె కట్టుకునే వస్త్రం పక్కనుంటే ఆ వస్త్రాన్ని దాచిపెట్టడండి ఎన్టీ రామారావు గారు. ఆ వస్త్రం ఉంటే తప్ప ఆమె ఇంద్రలోకం వెళ్ళలేదన్నమాట. మరి ఆ వస్త్రం అనేది ఎన్టీ రామారావు గారు ఎవరు. కానీ ఈమెతో పాటు వచ్చిన కొంతమంది ముగ్గురు స్నేహితురాలు మాత్రం వాళ్ళు సమయం అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ ఇంద్రలోకానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయింది అని చెప్పి ఇంద్రుడి కూతురు ఇంద్రజని ఇక్కడ దిగబెట్టి అంటే భూలోకంలో వదిలేసి ఈ ముగ్గురు స్నేహితురాలు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈమె ఏమి చెయ్యాలో అర్థం కాక వస్త్రాన్ని ఇయ్యమంటే ఎన్టీ రామారావు గారు ఎవరు, సరే ఏమి చెయ్యాలో అర్థం కాక ఈ భూలోకంలోనే ఉండిపోయింది అనమాట. అంటే ఈ పాయింట్ను పట్టుకొనే ఇప్పుడు మీకు అర్థమయ్యేమంటుంది. ఈ పాయింట్ను పట్టుకొనే జగదేక వీరుడు అతిలోక సుందరి అనే కథని రాసుకుందండి. కానీ ఇక్కడ చూస్తే వస్త్రం, ఇంద్రుడి కూతురు ఇంద్రజాకి వస్త్రం గురించి ఈ భూలోకంలో ఆగిపోయింది. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలో మాత్రం వస్త్రం గురించి కాదు ఆమె ఆగిపోయేది, ఆమె ఏలుకు పెట్టుకున్న ఉంగరం గురించి ఆగిపోయింది అనమాట. అంటే కథ లైన్ అనేది ఒకటే, కానీ తీసే విధానం ఆ కథని కాస్త వేరే విధంగా మలవటం వల్ల ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి అనే కథ అనేది పుట్టింది. మరి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. 1990లో ఆ సినిమా విడుదలైన తర్వాత మెగాస్టార్ గారి కెరియర్లోనే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంతకు ముందు ఉన్న పాత రికార్డులు మొత్తం కూడా కొల్లగొట్టి మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త రికార్డు సృష్టించిందండి. అయితే చిరంజీవి గారు సినీ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం శ్రీదేవి గారితో దాదాపు నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఒక 3 చిత్రాలలో నటించాడు. అదేంటంటే మోసగాడు చిత్రంలో చిరంజీవి గారి పాత్ర అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక నెగటివ్ పాత్ర, ఒక హిలన్ పాత్రలాగా ఆ పాత్ర అనేది ఉంటుందన్నమాట. దాంట్లో శోభన్ బాబు గారు హీరో అయితే శ్రీదేవి గారు హీరోయిన్ అనమాట. చిరంజీవి గారు హిలన్ పాత్రలో పోషించినారు. అంటే 1980లో ఈ చిత్రం అనేది వచ్చిందనమాట. మరి 1980లో అంటే అంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం అంటే 1978లో చిరంజీవి మనకి ఎండి తెరపైన కాడొచ్చిందనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి గారికి ఇంచుమించు అన్ని నెగటివ్ పాత్రలే వచ్చాయి అనమాట. ఏదో అరకొర చిత్రాలలో కాస్తంత మంచి పాత్రలు వచ్చాయి, ఎక్కువ శాతం మాత్రం నెగటివ్ పాత్రలు వచ్చాయి అనమాట. అలాంటి చిత్రమే శ్రీదేవి గారితో నటించిన సినిమా మోసగాడు. ఈ మోసగాడు సినిమాలో చిరంజీవి గారు లాస్ట్కి చనిపోతారనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి గారు నటించిన మరో చిత్రం రాణి కాసుల రంగమ్మ చిత్రం సినిమాలో కూడా చిరంజీవి గారికి నెగటివ్ పాత్రనే చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇలాగ చాలా చిత్రాలలో చిరంజీవి గారు నెగటివ్ పాత్ర వేసి అతను గోల్ ఏంటంటే నెగటివ్ పాత్ర లేకపోతే పాజిటివ్ పాత్ర లేకపోతే అన్న తమ్ముడ ఎందుకు ఏమీ లేదు. అతను గోల్ ఏంటి, ముందాల
నేను సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, అది ఏ పాత్ర వచ్చినా సరే సద్వినియోగం చేసుకొని ఆ పాత్రను పోషించి, అతనంటే ఏంటి, ఏ పాత్ర అయినా కానీ పోషించగల వ్యక్తి చిరంజీవి అని ఒక పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం అనేది చిరంజీవి గారికి ఉండేదన్నమాట. కానీ ఏ సినిమాను కూడా వదులుకోకుండా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక ఖైదీ సినిమా వచ్చిందండి. ఖైదీ సినిమాతోని అతను ఏంటో నిరూపించుకున్నారన్నమాట. అప్పుడు ఉన్న అగ్ర హీరోలు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరావు వీళ్ళ సరసన చిరంజీవి కూడా చేరిపోయిందనమాట. ఇక 1990 నాటికి జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా వచ్చిందండి. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతోని చిరంజీవి గారు ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అందనంత ఇదిగా అప్పట్లో ఉన్న స్టార్ హీరోల కన్నా ఆయన పారితోషికం అనేది ఎక్కువగా ఉండేదన్నమాట. అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏ కథ నుంచి, ఏ సినిమా నుంచి ఆ కథ అనేది, అంటే ఒక చిన్న లైన్ తీసుకొని ఈ కథ అనేది రాసుకున్న మీకు అందరికీ తెలిసింది కాబట్టి, ఈ కథని మలుసుకున్న విధానం చూస్తే అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. లైన్ ఒకటే, స్టార్టింగ్లో మాత్రం కథను నడిపించే లైన్ ఒకటే, కానీ అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదనమాట. చిరంజీవి గారు అలాగే శ్రీదేవి గారు దేవకన్య అయినా, ఇంద్రుడి కూతురు దేవకన్య అయినా, ఆమె ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆమె అంగుళికం ఎప్పుడైతే పోగొట్టుకుంటుందో, చిరంజీవి గారి దగ్గర ఆ అంగుళికం ఉన్నా కానీ నేను దేవకన్యను, నేను వెళ్ళిపోవాలి, ఆ అంగుళికం ఇయ్యి అని చెప్పి ఎప్పుడూ అనలేదన్నమాట. అక్కడ ఏంటి ఆ మాట ఎందుకు అనలేదంటే, నువ్వు ఎప్పుడైతే దేవకన్య అని చెప్పుకుంటావో అప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచే నువ్వు మానవ కన్యగా మిగిలిపోతావని చెప్పి ఎప్పుడైతే తన తండ్రి చెప్తాడో అప్పటి నుంచి ఒకవైపు చెప్పుకోలేదు, ఆ అంగుళికం అనేది తీసుకోకుండా భూలోకంలోనే ఉండిపోయింది అనమాట. మరి భూలోకంలో ఉండిపోయిన తర్వాత చిరంజీవి గారి పైన మనసు పారేసుకోవడం జరిగింది అనమాట. చిరంజీవి గారిని ప్రేమించి, అంటే ఎంతగా ప్రేమిస్తుందంటే, ఒక దేవకన్య సామాన్య మానవుణ్ణి ప్రేమించడం అంటేనే ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన కథ. అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ కథ. అంటే ఈ సినిమా నడుస్తూ ఉంటే, మనం చూస్తూ ఉంటే ఒక కొత్తదనం అనేది ఈ కథలో కానొస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీదేవి గారి పైన అమృష్ పూరి గారు ఒక మాయల మరాఠీ లాంటి వ్యక్తి అనమాట. అతనికి ఏం కావాలి, ఒక దేవకన్య కావాలి. అతనికి అభూత శక్తులు రావాలంటే ఒక దేవకన్య కావాలన్న ఉద్దేశంతో అతను ఎదుగుతూ ఉంటాడు అనమాట. అదే సమయంలో శ్రీదేవి గారు భూలోకానికి రావటం, భూలోకంలో అంగుళికం కోసం ఆగిపోవటం, ఆమె దేవతనని చెప్పుకోలేక చిరంజీవి గారి వద్దే ఉండిపోవటం అనమాట. మరి శ్రీదేవిని తీసుకెళ్ళడానికి, ఆమెను వశం చేసుకోవడానికి హిలన్ అమృష్ పూరి గారు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. కానీ ఆమెకి దేవకన్య శక్తులు అనేది ఉండవు. అసలు ఆ శక్తులు అనేది ఉండాలంటే ఆ అంగుళికం అనేది కావాలి. ఆ అంగుళికం ఎవరి దగ్గర ఉంది, చిరంజీవి గారి దగ్గర ఉంది. చిరంజీవి గారు ఒక మానవ మాతృడు మాత్రమే. కానీ దేవకన్యకు ఎన్ని శక్తులైతే ఉంటాయో, ఎన్ని మహిమలైతే ఉంటాయో, అతను ఏలుగు పెట్టుకున్న వంగరానికి మాత్రం అంత శక్తి ఉంటుందన్నమాట. కానీ చిరంజీవి గారికి తెలవదు. అదే ఈ సినిమాలో బలమైన కథ. కానీ ఈ సినిమా మాత్రం అప్పట్లో కుర్రకారుల్ని ఒక ఉర్రు తొలగించిందని చెప్పుకోవచ్చండి. ఒక అద్భుతమైన కళాఖండం, ఒక అద్భుతమైన చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించిన తర్వాత, ఈ లైన్ అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన జగదేక వీరుడి కథ నుంచి తీసుకున్నా కానీ ఆ సినిమా వేరేలాగుంటుంది, ఈ సినిమా వేరేలాగుంటుంది. ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ 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 చూడాలనిపించే చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. మరి ఈ సినిమా ఇప్పటికు 2026 మే 9వ తారీఖుకి 36 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ ఈ సినిమా గురించి ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఇలాంటి కథ కోసం చిరంజీవి గారు అప్పటి నుంచి మరొక చిత్రం కావాలి, ఇంకొక చిత్రం ఏది అని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించిందండి. ఎంతోమంది రైటర్లకు, ఎంతోమంది ఇలాంటి కథ తీసుకొని రండి, నేను ఖచ్చితంగా చేస్తాను, ఒక సోషో ఫ్యాంటసీ చిత్రం, నాకు అలాంటి కథ అయితే నాకు కూడా నటించాలని ఉందని అతను ఎన్నోసార్లు బహిరంగంగా స్టేజ్ పైన చెప్పిందండి. అంతేకాకుండా మరి అలాంటి కథే విశ్వంబర చిత్రం. విశ్వంబర చిత్రం కూడా ఒక సోషో ఫ్యాంటసీ చిత్రం అండి. ఈ చిత్రంలో కూడా మాయలు, మరాఠీలు, భూలోకాలు, 7 14 లోకాలు, ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని అద్భుతమైన గ్రాఫిక్స్తోని, విఎఫ్ఎక్స్తోని, రాక్షసులు, కోనలు, కొండలు, ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని. చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించే చిత్రం విశ్వంబర చిత్రం అన్నమాట. మరి ఆ చిత్రం కూడా చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చండి. ఇదండి జగదేక వీరుడు అతిలోక సుందరి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఇలాంటి మంచి మంచి చిత్రాలు చిరంజీవి గారు ఇంకా 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 నటించాలని మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.